తలవంచి ప్రార్థిస్తాం. మహిమల మా తండ్రి, నీ పాదాల స్తోత్రమైన రక్షకుడు యేసు క్రీస్తు నామం బట్టి స్తోత్రములు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా తండ్రి, కేరువులు శేరువుల చేత దూత గణముల చేత నిత్యము స్తోత్రం 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 అని మీరు మాత్రమే పూజింపబడే దేవుడు, కొనియాడబడే దేవుడు, హెచ్చించు దేవా స్తోత్రం తండ్రి. ఇంతవరకు పాటలు పాడి కీర్తించినామునికి స్తోత్రములు. నీ దాసుని పక్షాన మాట్లాడుతుండగా మా అందరి హృదయాల్లో వింటకు మనసు కలిగించు, ఆలోచన కలిగించు, బుద్ధి పుట్టించి సహాయం దయచేయి. మా ప్రేమైన తండ్రి, మా దేవానికే స్తోత్రం తండ్రి. మా తండ్రి, మా అన్న ఇక్కడ మాత్రం కాదు, ప్రతి స్థలంలో జరుగుతున్న కూడిక అంతట్లో నీ సన్నిధి ప్రసన్నతలో మీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించండి. మీ దాసులు బలపరచండి. మీకు మహిమకరంగా యోగ్యంగా మాట్లాడకు నీ దండిదిలో వంటి జీవం గల మాట నడిపించి ప్రాణాత్మ దేహములు తిప్పలజేయండి. మా తండ్రి, మా నాయన భూలోకమంతటిగా మీరు నిశ్చయించినారు అందరూ అంతటా మారుమనసు పొందాలని. మీరు అందరితో మాట్లాడండి. ఈ బూర ద్వారా వినేవారికి మాత్రం కాకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీరు ఆత్మరూపిగా దర్శించండి. మీ కార్యం జరిగించి అందరికీ మారు మనసు, పాప క్షమాపణ, ఆత్మరక్షణ, నిత్యం దయచేయండి. మాకు ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ, నిత్యజీవం, సహవాసము, నిన్ను నాయన తండ్రి పిలిచే భాగ్యం లోకానికి దయచేయండి. లోకమంతా నీ పిల్లలే. ఆదాం నుండి తీసిన నీ పిల్లలు, నోబు కుమారులు తర్వాత తీసిన నీ పిల్లలు, ఎంతట్లో ప్రభావం మీరే సృష్టించినారు. మీరు కలగేసిన నీ పిల్లలకు రక్షణ దయచేయండి. నశించి నరకాన్ని ఇవ్వకుండా, అగ్నికి ఆకుది కాకుండా అగ్నిగుండం కన్ను మూస్తేని తెలియని వాళ్ళు అనేకులు ఉన్నారు. అందరితో మాట్లాడండి. మానవుడు జన్మ కర్మ పాపి అని, పాపం వల్ల వచ్చు జీతం మరణమని, మారు మనసు పొందితే పాప క్షమాపణ పొందితే ఆత్మరక్షణ కలిగితే నిత్యజీవం ఉంది, లేకుంటే అగ్నిగుండము, నరకము, పాప క్షమాపణ లేదు చూస్తున్నాము. దేవదూతల పాప చేసినప్పుడు విడిచిపెట్టకుండా దేవుడు కడిగల చీకట్లో ఉంచాను, బీకలకు అప్పై చేస్తున్నాము. అట్టి తీర్పు రాకుందికి అందరితో మాట్లాడి సహాయం తెచ్చేవని మా తండ్రి మీకు కనికరించండి, దయవించండి, ఆదరించమని. నీ దాసుని పక్షాన మాట్లాడకు, మీరే మరుగుపరిచి మాట్లాడమని రక్షకుడేసు క్రీస్తున్నాం మన స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చేరువచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. 13వ అధ్యాయము 4వ వచనం, మొదటి వచనం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళాను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడైండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెర్జీలు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము
మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళని ఎడల నేను కుడి తట్టుకు, నువ్వు కుడి తట్టుకు వెళ్ళని ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అతడిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయేరు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమయ్యుండెను. చిన్న మాట ప్రార్థన చేస్తా. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్ని సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. శబ్ద యంత్రం ద్వారా బయట ఉన్న ప్రజలు సత్యాన్ని గ్రహించగలిగినట్లు కృప చూపండి. మీరు నిజమైన దేవుడని, పాపములు క్షమించే దేవుడని, పరలోకానికి మార్గమై ఉన్నారని ప్రజలు తెలుసుకున్నట్లు వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేయుచున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే ప్రేరేపించి మందిరానికి నడిపించండి. మీరు మాతో మాట్లాడి మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవగ్రంథములో ఈ దినము నేను చెప్పాల్సిన అంశం ఏమిటంటే లోతు కుటుంబం. లోతు కుటుంబాన్ని గురించి మీకు వివరంగా చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను. దయచేసి వినండి. దేవుడు అబ్రాహామును పిలిచినాడు. అబ్రామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నా మాటని నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పినాడు. అయితే అబ్రహాము తేరహు కుమారులలో మొదటివాడు, పెద్దోడు. అబ్రహాము తర్వాత నాహోరు, హారాను, ముగ్గురున్నారన్నమాట. హారాను అనే వ్యక్తికి పుట్టినటువంటి వాడు లోతు. అబ్రహాము సహోదరుని కుమారుడు లోతు. లోతు పుట్టిన తర్వాత లోతు యొక్క తండ్రి చనిపోయినాడు, లేడు. అందుకని అబ్రహాము ఏమవుతాడంటే లోతుకు పెదినాన్న అవుతాడు. లోతు అబ్రహాముకు కుమారుడు అవుతాడు, లేదా లోతుకు పెదినాన్న అవుతాడు అబ్రహాము. సరే, అబ్రహాము దేవుడు చూపించిన చోటికి పోతా ఉంటే లోతును కూడా వెంట పెట్టుకొని పోయినాడు అబ్రహాము. ఆ మాట 12వ అధ్యాయం 4వ వచనములో అబ్రహాముతో పాటు లోతు కూడా వెళ్ళెను అని రాయబడింది. వెళ్ళినాక ఏం జరిగిందంటే వారున్న ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ కరువులో ఐగుప్తులు ఉన్నారు. ఆ కరువు తీరిన తర్వాత తిరిగి వారు దక్షిణ పాలస్తీనా నెగబుకు వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు అబ్రహాముతో లోతు దాదాపు 10 సంవత్సరాలు ఉన్నాడు. అబ్రహాం ఏం చేసినాడంటే లోతుకు వివాహం చేసినాడు. వివాహం చేస్తే లోతుకు కుటుంబం వచ్చింది. లోతుకు కుటుంబంతో పాటు పశువులు, గొడ్లు, గుడారాలు కూడా ఇచ్చేసినాడు. అబ్రహాం ఇచ్చేసినాడు. ఎందుకు అబ్రహాం ఇచ్చినాడంటే అబ్రహామును చూపెట్టుకొని వచ్చినాడు లోతు. లోతు యొక్క బాధ్యత అబ్రహామే తీసుకొని అతనికి ఏమేమి కావాలనో గొడ్లు ఇచ్చినాడు, పశువులు ఇచ్చినాడు. తర్వాత అక్కడ వాక్యముల 13వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను అని చెప్పి రాయబడింది 5వ వచనంలో. గొర్రెలు, గొడ్లు, గుడారములు. ఇప్పుడు జరిగిన సమస్య ఏంటంటే అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహం వచ్చింది, అంటే కొట్లాట వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మా యజమానుడు గొప్పవాడు అంటే మా యజమానుడు గొప్పవాడని చెప్పి పశువుల కాపర్లు కొట్లాడుకుంటున్నారు. అట్లా తిరిగి ఇట్లా తిరిగి అబ్రహాం దగ్గరకు వచ్చింది పంచాయతీ. మీ ఊర్లో ఉన్న అబ్రహాం కాదు,
బైబిల్లో ఉన్న అబ్రహాం దగ్గరికి పంచాయతీ వచ్చింది. అప్పుడు అబ్రహాం ఏం చేసినాడంటే, నాయన మనం బంధువులము, మన మధ్యన కలహము ఉండకూడదు, కలహం ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభువును నమ్ముకున్నాం గనక, ఆయన విశ్వాసం ఇచ్చినాం గనక, ఆ విశ్వాసం ఇచ్చిన వారి మధ్యన ఏముండకూడదు అంటే కొట్లాటలు ఉండకూడదు, కలహం ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, మోసం ఉండకూడదు, దగ ఉండకూడదు, కపటం ఉండకూడదు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. అందుకే పాటలు అయిపోయేంత వరకు, ప్రార్థన చేసుకునేంత వరకు ఊరుకున్నాం. ఎందుకు ఊరుకున్నామంటే దేవుని బట్టి. కాబట్టి ఇప్పుడు మళ్ళా సమయం దొరికింది గనక మీకు దేవుని మాటలు ప్రకటించడానికి ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినాడు. సరే, పిలిచి లోతును పిలిచి అన్నాడు, ఎందుకైనా మంచిది నాయన, నీకు ఏది ఇష్టమో, నీకు ఎక్కడ ఉండడం ఇష్టమో నువ్వు కోరుకో. మనము కలిసి నివసించలేనంత విస్తారమైన పశువులు, గొర్రెలు, మందలు ఉన్నాయి కాబట్టి మన మధ్యన కొట్టాట ఉండకూడదు, నువ్వు వేరుగా ఉండని చెప్పి తెలియజేసినారు. తెలియజేసినప్పుడు జరిగినది ఏంటంటే, ఛాయిస్ ఇచ్చినాడు కదా అని చెప్పి లోతు ఏం చేసినాడంటే ఎత్తైన కొండ మీదకి పోయి కూర్చొని మొత్తం కన్నులు ఎత్తి అంతా చూసినాడు. చూస్తే ఏం కనపడిందంటే యోర్దాన్ నది ప్రాంతం అంతా కనపడింది. అక్కడ పచ్చగా ఉంది, చెట్టు